ఫ్రెండ్ ఒక మాట చెప్తాను, చిన్న లాజిక్ ఆలోచించండి. నేను 2 సంవత్సరాలు కష్టపడతాను, 2 సంవత్సరాల నుంచి మౌంటైనైజ్ అయిపోయింది. మౌంటైనైజ్ ఎట్లా అయిపోయింది? మౌంటైనైజ్ నేను పెట్టింది ఏంటిది? ఫ్యామిలీ వ్లాగ్ పెట్టిన నేను. యూట్యూబ్ కూడా యాక్సెప్ట్ చేసింది ఫ్యామిలీ వ్లాగ్ అని. ఇప్పుడు నేను ఎవరు తిరుగుకోవాలా, ఎటు పోవాలా? బయటికి పోతూ ఊకుంటారా? రోడ్ల పోటీ తిరుగుకుంటారా? పక్క పంట వాళ్ళు ఏదైనా వీడియో తీస్తూ ఊకుంటారా? ఫ్యామిలీతో తీయాలని యూట్యూబ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు తీయాలి ఫ్యామిలీతో. బిడ్డ అంటే ఫోటో తీయద్దు, నా వీడియో తీయద్దండి. వెళ్ళామంటే ఊకి అడిపించుకుంటది, వీడియో వీడియో అంటే మాట్లాడదు. ఇప్పుడు చూసి ఏమంటుంది, ఇప్పుడు మిక్సీ పెట్టింది, ఆన్ చేసింది, వెళ్ళిపోయింది. పోయి ఇక్కడ వీడియో తీద్దామని గ్యాస్ గురించి మాట్లాడితే గ్యాస్ గురించి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. నాకేమో కష్టం, నువ్వు వండి పెట్టు. నేను అర్థనన్నా గ్యాస్ గురించి నాకేం కష్టం, రోజు వండి పెట్టు పొయ్యి మీద. ఏదో పొయ్యి దాని గురించి చెప్తాను నేను అంటే నువ్వేమో అక్కడి నుంచి వెళ్ళిపోయాను అంటే నాది నేను పిచ్చోడిని అయిపోయినా మాట్లాడుకోవడానికి. చెప్పండి ఫ్రెండ్, కామెంట్ చేయండి. ఎట్లా ఇస్తాడు మిక్సీ? చెప్తాను కూడా మిక్స్ చేస్తుంది. ఇట్లా మాట్లాడుతూ కూడా మిక్స్ చేస్తున్నా అంటే దానికి ఎంత యూని చెప్పండి మీరు. దేనికైనా ఆలోచన ఉన్నారు ఫ్రెండ్. నేను సోషల్ మీడియా దిగింది ఏదో చేద్దామని కాదు, నేను సోషల్ మీడియా దిగింది ఖచ్చితంగా నేను ఏదో సాధించామని దిగాను. నేను సోషల్ మీడియాలో నా కోపం రాకపోదు ఫ్రెండ్. నా పెద్ద బిడ్డ చెవిటి కోపం వచ్చింది. ఇప్పుడు వీడియో తీయద్దు, నువ్వు రావద్దు అని అన్నది. ఇప్పుడు అందుకని కోపం వచ్చింది నాకు. దోశ కానీ కావాల్సిందా? దోశ చెప్తాను, దోశ ఏమన్నా దోశ వేసి నా జోలికి రాకండి అని చెప్పు. మళ్ళీ నా జోలికి కొత్త చెప్పండి, ఊకే నా జోలికి రాకని చెప్పండి. అబ్బా ఏం దోశ వేసినావే, నిన్న తీసుకెళ్లి పెట్టాలి హోటల్ ముందట. హైలైట్ దోశ అంటే హైలైట్ దోశ. ఇన్ని సంవత్సరాలు తిన్నట్టున్నాయి నీకు దోశలకి. చూసారా ఫ్రెండ్, దోశ చూడు ఎంత మంచిగా వచ్చింది. ఆ దోశ వేసింది మధ్యలో ఎంత ఉన్నది, అది అనుపప్పమ్మ దుబ్బరొట్టు ఉన్నట్టు ఆ దోశ అన్నట్టు దాన్ని ఊతప్ప అని. 15 సంవత్సరాలు అయింది పెళ్లి చేసుకుని, ఇప్పుడు దాకా దోశ వేయాలి. మొగుడిని మాట్లాడమంటే ఈ అని మాట్లాడుతుంది. కట్టలేంది ఏదేంది మంట, మంటిగా మంట ఏమంటారు, మంటి అంటారు దాన్ని. దోశ, ఇది దోశ ఫ్రెండ్, ఇది దోశ. పొద్దున్నే టిఫిన్ ఉండాలి, లంచ్ బాక్స్ కట్టాలి. ఇవన్నీ ఎవరు ఎక్కడ అవుతాయి? పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద కాదు కదా. గ్యాస్ ఉంటే చెల్లి 2 పొయ్యిల మీద 2 వేస్తాం, వండుతాం. లంచ్ బాక్స్ అయిపోతాయి, టిఫిన్ అయిపోతాయి, పిల్లలు వెళ్ళిపోతారు. అది కాక స్కూల్ హాఫ్ డే, ఫుల్ డే కూడా కాదు. స్కూల్ హాఫ్ డే ఫ్రెండ్. మళ్ళీ ఇంకా మరి పొద్దున 7:30కి స్కూల్ వెళ్ళిపోవాలి పిల్లలు. అంత పొద్దున పిల్లలు వెళ్ళిపోవాలంటే వాళ్ళ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. నా వీడియో మీకు ఏదైనా నా వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది నేను ఉండే మంచిర్యాల, పాత నేను ఉండే మంచిర్యాల గ్యాస్ బుక్ చేసి కూడా టైం అయిపోయింది, కానీ గ్యాస్ ఇస్తారు. మీరు షేర్ చేయండి ఈ వీడియోని, తప్పకుండా మర్చిపోవద్దు. మీకు వీడియో నచ్చితే లైక్, కామెంట్ చేయండి. మన గనిబాయ్ లైఫ్ స్టైల్ కి సపోర్ట్గా ఉండండి. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా ఉగాది శుభాకాంక్షలు. నా సబ్స్క్రైబర్లకి మరీ చెప్తున్నా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. రోజు పొద్దున పనికి వెళ్ళాలి ఫ్రెండ్. ఇట్లా పొయ్యి మీద వండి మనం పొద్దున పనికి వెళ్ళాలంటే చాలా కష్టం. మేమైతే వారం రోజుల నుంచి పొయ్యి మీద వండుతున్నాం. గ్యాస్ అయితే అయిపోయింది, గ్యాస్ బుక్ చేసినాం. గ్యాస్ బుక్ చేసినా కూడా గ్యాస్ వస్తలేదు. మీకు కూడా ఇలాంటి పరిస్థితి వస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎవరెవరి ఇంట్లో గ్యాస్ అయిపోయిందో కామెంట్ చేయడానికి కంపల్సరీ. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి మీరు కష్టం అనేది కూడా నేర్చుకోవాలని దీంట్లో ఒక ఉదాహరణ. అర్థమైందా? వారం రోజులైంది ఫ్రెండ్ గ్యాస్ అయిపోయి. ఇప్పుడు దాకైతే మనకు గ్యాస్ బుక్ చేసిన తర్వాత కూడా గ్యాస్ ఇచ్చే నాదులు లేడు. గ్యాస్ అయితే షార్టేజ్ లేదంటారు, కానీ చాలా షార్టేజ్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఉండేది రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 1 లో గ్యాస్ ఇచ్చి వెళ్తాడు. పిలిచినా కూడా ఇప్పుడే వస్తా అని చెప్పండి. మొన్న సంథింగ్ పిలిస్తే వస్తున్నా అన్నాడు. వస్తున్నా అని చెప్పిన కూడా గ్యాస్ ఇవ్వకుండా వెళ్ళిండు. నేను ఈ వీడియో తీయద్దు అనుకున్నా, గ్యాస్ గురించి తీస్తున్నా. చాలా మంది కష్టపడతా ఉంటారు, నేనని కాదు, చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది కష్టపడుతుంటారు గ్యాస్ గురించి. ఇప్పుడు ఏదో జరుగుతుంది, మనకి ఏదో ప్రాబ్లం అవుతుంది అన్నట్టు అయిపోయింది పరిస్థితి. చీమపై దొమ్మ కొడితే దొమ్మపై చీమ కొట్టినట్టు ఉల్టా పల్టా మనమే కొట్టుకున్నట్టు అయిపోయింది పరిస్థితి. గ్యాస్ గురించి అయితే చాలా ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తున్నాయి. అది కానీ బయటికి కనబడతాయి. అది మనకు అర్థం కావాలంటే ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. అదేదో మనం బయట తిరుగుకుంటా మాట్లాడుకుంటా చేస్తే పద్ధతి కాదు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఇంత ముందు అంటే పెద్దవాళ్ళు వండేరు చేసేరు, అది వేరు. ఇప్పుడున్న జనరేషన్ లో ఆడవాళ్ళు గ్యాస్ లేకుంటే వండి పెట్టాలంటే చాలా కష్టం. అది అందరికీ తెలిసిన విషయం. అది ఇప్పుడు నీకు నేను వర్షం చెప్తా, నేను అన్నం వండి పెడితే అయిపోయేది. ఈ దోశలు, ఈ పల్లీలు ఇప్పుడు అవసరమా నీకు? ఇప్పుడు అవి వండు అవసరం. ఇప్పుడు నీకు అవి టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఆ పొయ్యి కాడ కూర్చుని. ఏదో నేను వీడియో తీస్తున్నాను కాదు, నా మాటిను ఏదో వీడియో తీస్తున్నాను కాదు. ఇప్పుడు ఆ పల్లీలు ఇప్పుడు ఏంటంటే పొయ్యి మీద ఎంత తొందరగా వస్తూ అంత తొందరగా వండుకోవాలి, అవసరం పడాలి. ఆ ఎండకి, ఆ పల్లీలకి, ఆ ఇడ్లీలకి ఎవరు తింటారు? ఇప్పుడు వండి పెట్టిలో కూడా 9-10 అవుతుంది. 9 వరకు ఇంట్లో ఉండాలా? అవసరం అది. ఇప్పుడు ఏదో అన్నం వండి పెడితే అయిపోతాయి కదా. చెప్పు ఏదో స్కూల్ హాలిడే అయితే నీ మూడికి హాలిడే లేదు కదా, పోవాలి కదా బయటికి. అదే అట్లా అయిపోయింది అన్నట్టు అది. ఏ మోమినా
హాయ్ గాయస్ 2 సంవత్సరాలు సార్ 2 సంవత్సరాలు గాయస్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇంట్లో చూపియద్దు నాకు ముఖాలు చూపియద్దు అంటారు. ఎట్లా చూపియాను నేను ఇంట్లో ముఖాలు ఎందుకు చెప్పాను ఫ్రెండ్ కంపల్సరీ చూపిస్తా అన్న. 2 సంవత్సరాలు మౌంటైనర్స్ గురించి కష్టపడి 2 సంవత్సరాలు ఇప్పుడు మౌంటైనర్స్ అయిపోయింది. మౌంటైనర్స్ అయినప్పుడు దేంతో అయింది మౌంటైనర్స్ ఫ్యామిలీ బ్లాగ్ చేస్తున్నా. ఫ్రెండ్ ఒక మాట చెప్తాను, చిన్న లాజిక్ ఆలోచించండి. నేను 2 సంవత్సరాలు కష్టపడతాను, 2 సంవత్సరాల నుంచి మౌంటైనర్స్ అయిపోయింది. మౌంటైనర్స్ ఎట్లా అయిపోయింది మౌంటైనర్స్? నేను పెట్టింది ఏంటిది? ఫ్యామిలీ బ్లాగ్ పెట్టినా నేను. యూట్యూబ్ కూడా యాక్సెప్ట్ చేసింది ఫ్యామిలీ బ్లాగ్ అని. ఇప్పుడు నేను ఎవరితో పోవాలా, ఎటు పోవాలా, బయటికి పోతూ ఊకుంటారా, రోడ్ల పోటీ తీస్తే ఊకుంటారా, పక్క పంట వాళ్ళు ఎటైనా వీడియో తీస్తూ ఊకుంటారా? ఫ్యామిలీతో తీయాలని యూట్యూబ్ పర్మిషన్ ఇచ్చినప్పుడు తీయాలి ఫ్యామిలీతో. బిడ్డ అంటే ఫోటో తీయద్దు, నా వీడియో తీయద్దండి. బెల్లం అంటే ఊకి అడిపించుకుంటది, వీడియో అంటే మాట్లాడదు. వీడియో కాడితే గుయ్యి గుయ్యి పలుకో మిక్సీ దాని వీడియో కాడతామే నాకు వీడియో ఇస్తుంటే గుయ్యి గుయ్యి మిక్సీ పెడతాను ఫ్రెండ్. వినపడతాను మాటలు. ఇలా కుళ్ళు చూసారు ఎట్లున్నది ఇలా మాటలు ఇలా అంటే ఇప్పుడు అదేమో లోపలికి రావద్దు వీడియో తీసుకుంటే ఇదేమో మిక్స్ చేసుకుంటాను మాటలు వినపడతాని. గొడవ ఏంది గొడవ? 2 సంవత్సరాలు కష్టపడి మీరు సపోర్ట్ చేస్తారా నాకు? ఎక్కడ చేస్తారు సపోర్ట్? నాకు మీరు సపోర్ట్ చేస్తారా మీరు? ఏదంటే మాట అన్నట్టు అంటారు. ఏమంటాను కనిపిస్తున్నాం కానీ 4000 గంటలు అయింది నేను కష్టపడి. తెలుసా మీకు? తెలుసా? నువ్వు మిక్స్ చేసినావు అనుకో, నాకున్న కోపం మీద నేను ఏం చేస్తాను నాకే చెప్తున్నా. నేను నా దండి కోపం మీద ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించు. నీ భర్త సోషల్ మీడియాలో యూట్యూబ్ లా కష్టపడతానంటే మీకు ఇంత చీమ కుట్టినట్టు లేదు. ఎందుకు లేదు చీమ కుట్టినట్టు? నేను ఎవరితో వీడియో తీసుకోవాలి? వెళ్ళి బయటికి రోడ్ల మీద తీసుకుంటే తిరగాల, ఎవరితో తీయాలి? లేకుంటే ట్రావెలింగ్ చేయాలా, బండి పట్టుకుని వెళ్ళిపోవాలా 2 రోజులు 3 రోజులు? మాతో వీడియో ఎవరదన్నారు మీరా? మీరు వీడియో తీస్తానంటే మీ ముఖాలకు మీరు నాకు సపోర్ట్ చేస్తారా? నేను ఒక్కనే మన చిరంజీవి వెంకటేష్ నా ఫేస్ చూడడానికి ఫ్యామిలీతో చేస్తే కదా చూసేది. ఏదైనా బ్లాగ్ అయినా ఏదైనా మంచిదే. మీరు ఎన్నిసార్లు బతిమాలించుకుంటారు తెలుసా? మీరు ప్రతి రోజు వీడియో చేయడానికి 8 నిమిషాలు 9 నిమిషాలు వీడియో నాకు హెల్ప్ చేయడానికి ఒక కంటెంట్ కూడా మీరు ఆలోచిస్తలేరు. సీరియల్ చూస్తూ ఉంటారు, టీవీలు చూస్తూ ఉంటారు, ఆ సెల్ పట్టుకొని మొబైల్ చూస్తూ ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచిస్తారు కానీ నీ భర్త మీ నాన్న గురించి ఆలోచిస్తారు. నీ పెద్ద బిడ్డ నాన్న గురించి ఆలోచిస్తలేదు, నువ్వు నీ భర్త గురించి ఆలోచిస్తలేవు. పెద్ద బిడ్డకి ఎగ్జామ్స్ ఉన్నాయి అద్దనన్నా నీ పని నువ్వు ఆమె చేసుకుంటాను పనే చూపిస్తాను కానీ నువ్వు నా ఎంబడొచ్చి యాక్టింగ్ చేయి, నా ఎంబడొచ్చి వీడియో తీయ అంటలేను కదా. నువ్వు చేసే పనే కనబడి బిడ్డానంటానా? చదువుకుంటా ఎందుకు ఒరుగుతున్నావు అంతగా? ఒరుడు ఎక్కడి ఒరుడు పచ్చడి అదే పచ్చడి నేను నీకు పొద్దున చెప్పిన అవసరమా ఇవన్నీ మనకు? ఇప్పుడు పొద్దున ఏదో ఒకటి వండి పెడితే వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పిన. కూరగాయలు లేకపోతే కూరగాయలు లేవట ఉగాది అని చేస్తలేదట. ఎందుకు కూరగాయలు మార్కెట్ లేవా? అక్కడనే వాళ్ళ ఇంటికన్నా ఉన్నాయి కూరగాయలు. తెచ్చుకోవాలి. మన శుక్రవారం ఏం చేసినావు? మన శుక్రవారం ఏం చేసినావు? అయిపోయినాయి. ఎవరైనా కూడా వారానికి సరిపోయి తెచ్చుకుంటారు, ఒకటేసారి తెచ్చుకుంటారు. ఒక్కొక్కటి తింటాను నెలక పిల్ల. పుట్టిగా మనిషిని కోపం తెప్పిస్తుంది, బీపీ తెప్పిస్తుంది. తెలుసు అయ్యాక బీపీ ఉన్నది, గట్టిగా మాట్లాడతారని. అయినా లొల్లి పెడుతుంది నెలక పిల్ల. అట్లా కాదేమో మీనా ఒక మాట చెప్పు. చెప్పుడాగా మీ అమ్మని మాట్లాడినా కదా, నీకు మాట చెప్తాను నేను. నువ్వు నాకు చూసుడు అవసరం లేదు, నువ్వు మాట్లాడే అవసరం లేదు, నీ పని నువ్వు చేసుకో. నీకేం చెప్తాను నేను? నాన్న మాట్లాడుతుంటే హాయ్ మా డాడీకి సపోర్ట్ చేయండి అని ఒక మాట మాట్లాడితే నీ సొమ్మే పోతుందా? నీ బంగారమే నాకు ఇస్తానవా? ఈ వయసులో నీకు ఇంత డిమాండ్ ఉంటే, ఇంత ఇగో ఉంటే ఎట్లనే? ఒక మాట చెప్పు. డాడీ ఇంట్లో సోషల్ మీడియాలో ఉంటాడు. ఇప్పుడు మీ అమ్మ చెప్పినా నేను అదే విషయాలు ఇప్పుడు నీకు చెప్తాను. నువ్వు చిన్న పిల్లవా, 10th క్లాస్ అవుతాను, మంచి ఏదో చెడు ఏదో తెలియదా నీకు? ఒక మాట చెప్పు. తెలుసు అన్నప్పుడు ఏం చేయాలి నువ్వు? డాడీ సోషల్ మీడియాలో మునిగిండు, మా సోషల్ మీడియాలో ఉంటాడు, పొద్దున్న సాయంత్రం వరకు పని చేసుకుంటాడు, వస్తాడు, వీడియో తీసుకుంటాడు, అప్లోడ్ చేసుకుంటాడు, ఒంటరిగా కష్టపడతాడు. నేను కొంచెం చదువుకున్నా, డాడీకి హెల్ప్ చేద్దాం, డాడీ 7th క్లాస్ చదివాడు అని నీకు తెలుసా? తెలుసు. అన్ని తెలిసి కూడా నీకు కొంచెం హెల్ప్ చేద్దాం, డాడీకి ఇంగ్లీష్లో ఏదైనా చెప్దాం, ఇట్లా కాదు డాడీ ఇట్లా సపోర్ట్ చేయాలి, ఇట్లా పబ్లిక్తో ఇట్లా ఉండాలని చెప్తాను. నువ్వు ఏమైనా చెప్తాను చెప్పు. ఒక మాట హెల్ప్ చేసినావా ఎప్పుడైనా డాడీకి? లాస్ట్కి కామెంట్ చేయండి అంటే నేను బతిమాల ఫ్రెండ్, నేను బతిమాలితే వీడియో ముందుకు వస్తుంది. ఎప్పట్లో చెప్పింది యూట్యూబ్లో లవ్ తీసేటప్పుడు, నాన్న నేత నీ ఉంటా, మన ఇద్దరు కలిసి వీడియోలు తీస్తాం, నాన్న ఫాదరు నాన్న అన్నట్టు ఒకటి వీడియో తయారు చేసింది కూడా. తయారు చేసి మధ్యలో నన్ను నడి సముద్రం నిడిచిపెట్టి వెళ్ళిపోయింది ఫ్రెండ్. నడి సముద్రం నిడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు ఒంటరిగా పోరాడాలా? తీసుకెళ్ళి సముద్రంలో తీసుకెళ్ళి సముద్రంలో నిడిచిపెట్టి వెళ్ళిపోయింది. గతం అయిపోయింది. నేను ఈదలేక సావలేక బయటికి రావాలన్నాడు. అయినా నేను కష్టపడి వచ్చిన ఫ్రెండ్ బయటికి. నేను ఎవడైనా పిచ్చి మాట్లాడతాడా ఫ్రెండ్ యూట్యూబ్లో? ఎందుకు మాట్లాడతానా? మనసు మండుతానే కదా మాట్లాడేది పిల్లల కోసం. నేను కష్టపడే దేని గురించి ఫ్రెండ్? అదృష్టం కొట్టి ఏదో ఒక వీడియో హిట్ అయితే, వైరల్ అయితే మీకే కదా. ఇప్పుడు నీకు ఇంటర్లో పోవాలి, నువ్వు ఇంటర్లో పోతే ఎన్ని డబ్బులు కావాలా? 4 లక్షల రూపాయలు కావాలి, 3,80,000 కావాలి, అంటే మొత్తం 4 లక్షలు కావాలి. ఇంటర్లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు? మాట్లాడవు, నేనే మాట్లాడతానా?
చెప్పు, ఒక మాట చెప్పు. అందరూ అంటారు వీడియో ముందు కనబడద్దు అని. వాళ్ళది ఏం పోతుంది? వాళ్ళ అయ్యే వాళ్ళు సంపాదించి పెట్టినారు. నీ బాబు సంపాదించి పెట్టలేగా నీకు డబ్బులు. నేను ఫస్ట్ ఎల్కేజీ కాడ నుంచి 10th వరకు ఇంగ్లీష్ మీడియం చదివించిన. ఎంత కష్టపడి చదివించి తెలుసా నీకు? నేను ఎంత కష్టపడి తెలుసా నీకు? ఒక విషయం తెలుసా? అంటే నేను పనిచేసేటి వీడియోలు రోజు కొంచెం తీసి మీ స్కూల్లో ఒక పెద్ద బొమ్మ తీరు వేసిస్తే నాన్న ఇంతమంది ఇట్లా పనిచేస్తాడా అని మీకు అర్థమయ్యేది. మన టీచర్లకు తెలియదు కదా, పైసలు కావాలంటారు అంతే తప్ప మీ టీచర్లకు ఏం తెలియదు నాన్న ఎంత కష్టపడతాడు అనేది. ఒక వీడియోని చూపించారా మిమ్మల్ని? చూపించిండా? నాన్న కష్టం అనేది ఎప్పుడైనా చూపించారా మిమ్మల్ని? 2000 కావాలా 1500 కావాలని అడుగుతారు. కానీ ఇప్పటికైనా చెప్తున్నా, స్కూళ్ళలో మారండి మీరు అందరూ. నాన్న కష్టపడేది వీడియో తీసి చూపించండి పిల్లలకి. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా వాళ్ళ మనసు కరుగుతుంది. అయ్యే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు ఇంట్లో. స్కూల్కి వస్తానో అని కాదు, కొన్ని ఆలోచించుకోవాలి. ఇది నేను టైంపాస్ కి తీస్తలేను. ముఖం మార్చుకుని నిలబడ్డావు అక్కడ. మనుషుల మారుతావు కావచ్చు అని విన్నావా? ఉంటే ఒక నెల ఉంటావు కావచ్చు నా దగ్గర. నేను కింద మీద పడి మళ్ళీ హాస్టల్ వేస్తా కంపల్సరీ. నువ్వు చదువుకోవాలా, ఫ్యూచర్ లో సెట్ కావాలా, నీ కాళ్ళ మీద నిలబడాలా. నా కోరిక అది. మా నాన్న తర్వాత నేను ఒక్కడినే ఇంటికి వారసుడిని. నేను పోతే ఈ లోకంలో ఎవరు లేరు ఇంకా. అర్థమైందా నీకు చెప్పింది? నేను నీ కాళ్ళ మీద నిలబడు, చదువుకొని. నాన్న కూడా కొంచెం సపోర్ట్ చేయి. నాన్న బ్లెస్సింగ్ ఉంటే నువ్వు ఎక్కడికైనా పోతావు. ఏం చెప్తావు చెప్పు, చెప్పమ్మా చెప్పు. ఈ రోజులలో ఎవరికి మంచి మాట చెప్పద్దు. మంచి మాట చెప్తే కోపం వస్తుంది, తప్పు మాట చెప్తే సంతోషం అనిపిస్తుంది. ఈ రోజులలో మంచి చెప్తే కోపాలు ఎక్కువ. అలా చేయాలి ఇలా చేయాలి అది తప్పు చెప్పాలి, చెప్తే అందరికి సంతోషం. ఇది పరిస్థితి. కానీ ఎంతైనా మంచిదే పాపం. ఎండలైనా వండి పెడుతుంది కదా. తింటారా? నేనే తింటా, తర్వాత తినరు. ఇలా బాగా కోపం వచ్చింది ఫ్రెండ్, మస్తు కోపం వచ్చింది. ఆయనకు లైక్ చేయండి. మా ఆయన పాపం బాగా కష్టపడతాడు. అంత అద్దులే, అంత అద్దమ్మా, అంత అద్దు. అంత ప్రేమ కూడా అద్దు. ప్రేమ లేకపోతే వీడియోలోకి వస్తామా? అంత ప్రేమ కూడా. మొగాళ్ళ జాతి అంతే కదా, ఎంత చేసినా అంతే. నన్ననే అందరంటే బిత్తిరి మాటలు. అందరు వచ్చి నిన్ను కొట్టేయకు. మరి నేనైతే మధ్యలో ఉండను. గ్యాస్ ఒకటి ఉంటే హెల్ప్ చేయండి ఫ్రెండ్, మాకు కష్టమవుతుంది ఇంట్లో. మీ దగ్గర సిలిండర్ ఉంటే హెల్ప్ చేయండి. కామెంట్ ఏమని పెడతారు తెలుసా? నాకు అవసరం ఉంటే 1,00,000 రూపాయలు ఇస్తే కానీ గ్యాస్ సిలిండర్ అయితే ఇయ్యాలంటావు. నాకు తెలుసు. కామెంట్ అదే. కొత్త సంవత్సరం ఫ్రెండ్ అందరికి. మీకు ఈ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ మన హిందూ తరపు నుంచి చాలా మంది, అంటే అందరికి కొత్త ఉగాది సంవత్సరం కాబట్టి మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. రేపు కాదు ఎల్లుండి మనకు, ఎల్లుండి రంజాన్ పండుగ మాకు. నేనైతే ఒక పొద్దు ఉంటలేను ఫ్రెండ్. 7 తింటాను అనుకుంటారా? నేను ఒక పొద్దు ఉంటలేను, ఎందుకంటే పని కూడా బాగా హాడైతుంది. అందుకనే ఒక పొద్దు ఉంటలేను. చాలా మంది అనుకుంటారు ఒక పొద్దు ఉంటలేడు, రంజాన్ నెల తింటాను ఏమనుకుంటారు. అట్లా అనుకోకండి. నేను రంజాన్ నెల ఒక పొద్దు ఉంటలేను ఎక్కువ, ఎందుకంటే పని కూడా బాగా టఫ్ హాడైతుంది మాకు. అసలుకి నాకు తిండి లేకుండా సెట్ కాదు. మళ్ళీ కలుద్దాం మన వీడియోలో. కామెంట్ పెట్టండి. మా వైఫ్కి వారికి ఇచ్చిన, మా పిల్లకి వారికి ఇచ్చిన, ఇద్దరికి మారుతారు అనుకుంటాను మనసులో. మారాల కూడా. మీరు కూడా కామెంట్ చేయండి. కోపం అలా వచ్చింది. గ్యాస్ లేకపోతే గ్యాస్ కంపెనీ కాడ పోరా, కనుక్కోరా. ఇంట్లో కూర్చుంటే ఇదే ముద్ద. అక్కడ పోదు, బండి ఆటేసుకోండి. 20 రూపాయలు ఉంది గ్యాస్ కంపెనీ. గ్యాస్ కంపెనీ ఖాళీ ఉంటే నింపియ్యాలి. వాళ్ళు గ్యాస్ ని నింపియ్యారు. వాళ్ళు కూడా సిస్టమేటిక్ ఉంటుంది. ఇలా పోయి అడుగుతాను, ఎందుకు ఇస్తలేరు? ఆ తాత నెంబర్, ఆ తాతది బుక్ నెంబర్ తీసుకురా. ఈ బుక్ మీద చేసినా ఎందుకు ఇస్తలేరు మాకు అని చెప్తాను. పోయి మాట్లాడతా. పోయి 16 లక్షలు పెట్టి ఇల్లు కట్టినాం. మొత్తం కలిసి 17-18 దాకా కానీ చెప్తాను. 16 లక్షలు పెట్టి ఇల్లు కట్టినా, కానీ ఒక్క బండల్ గ్యాస్ కొనలేకపోయినాం. అప్పుడెప్పుడు 2,800, 3,000 ఉండే. ఇప్పుడు 7,000 దాకా పెట్టినా దొరకలేదు గ్యాస్. నాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. కొనుక్కున్న అయిపోయింది. అమ్మ ఇచ్చింది, తాత ఇచ్చిండు అని వాడుకుంటా ఉన్నా ఇప్పుడు దాకా.
ఈ రోజు అనుభవించవే రాజా అన్నట్టుంది నా పరిస్థితి. ఆయనకి ఏమైంది? ఆయన అనుభవించాడు కదా, నేనే కూర్చొని కట్టెల పొయ్యి దగ్గర ఉండేది. అనుభవిస్తే కదా. ఎందుకు అట్లా మాట్లాడుతూ ఎప్పుడు దోశ గట్టి ఏమంటే పెడతానా ఎత్తాడా వేయడు. అది దోశ కానీ కావాల్సిందా దోశ చెప్తాను తీసుకో. అదే వేసిన దోశ ఏమన్నా దోశ ఐదు నా జోలికి రాకండి అని చెప్పు. మళ్ళీ నా జోలికి కొత్త అని చెప్పండి. ఊరికే నా జోలికి రాకని చెప్పండి. ఓవర్ యాక్టింగ్ అయితే బాగా చెప్తాడు. కోపడడం మా మీద